చాలా అనుబంధం ఉంది. ఏంటంటే దీన్ని చేరితే గుడ్డ అవుతుంది, ఆ గుడ్డని కట్ చేసి షర్టు కానీ ప్యాంటు కానీ కుడితే అది మన ఒంటికి డ్రెస్ అవుతుంది. ఎందుకు చెప్పానంటే మా నాన్న టైలర్ కాబట్టి ఇది లేకపోతే ఆ టైలర్ లేడు. కానీ దీన్ని ఇంత కష్టపడి ఈ జిల్లాలో చైనీస్ సోదరులు తయారు చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత కష్టం ఉన్నది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అన్నా, నువ్వు చెప్పినట్టు ఇది నా మెడలో నుంచి ఈ ప్రోగ్రాం అయ్యేదాకా దీన్ని తీను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహాలో సంతోషాన్ని చూస్తాం. అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక 4 అడుగులు ముందు వేసి ప్రజల్ని హత్తుకొని వాళ్ళ కష్టం తెలుసుకున్నారు, వాళ్ళ ఆకలి తెలుసుకొని నవరత్నాలని చెప్పి సంక్షేమ పథకాలు పెట్టి మీ కష్టాన్ని దూరం చేశాడు. కాకపోతే అక్కలకు, చెల్లమ్మకు, అలాగే అన్నలకు, తమ్ముళ్లకు నేను చేసే సాయం 9 కాదు ఇంకా ఎక్కువ చేయాలని వారికి లోపల ఉంది. కాకపోతే ఇవన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గరైపోతాడు, ఎక్కడ ఎదిగిపోతాడు అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు. 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ, ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టుకున్న నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఆ నమ్మకమే మీ మీద ఉంది. కాబట్టి దయచేసి రేపు మార్చా, ఏప్రిల్ ఎలక్షన్ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న, ఈ రామన్న చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాం. ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే ఆయన నన్ను చూసి అని ఒక నవ్వు నవ్వుతాడు, నేను కూడా చూసి అని ఒక నవ్వు నవ్వుతా, ఇంతే. ఆ తర్వాత ఎక్కువసేపు ఉంటే ఏంటన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా. అలాగే మరి వారి తండ్రి గారు మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా మనిషిని పిలిచి హత్తుకొని నీ పని జరుగుతుంది పో అని చెప్పే వ్యక్తే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. మరి ఆ తండ్రికి ఉన్న అద్భుతమైన గుణాలు మరి మా రామన్నకు కూడా వచ్చున్నాయి, అదే గుణాలు. ఆయన ఎప్పుడు కూడా నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నాకేంటి అని ఎప్పుడు కూడా ఆయన ముఖంలో నేను చూడలేదు, అది చూడను కూడా, అది కనిపించదు కూడా, అది రాదు కూడా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను చదివిస్తున్నాడు కాబట్టి నేను ఎదగాలి, ముందుకి రావాలి అని చెప్పి మొట్టమొదటిసారి ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. మీ రాపూర్ వచ్చాడు ఆయన. మరి ఈ రాపూర్లో మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి తప్పకుండా మీరందరూ అద్భుతమైన మెజారిటీతోటి మా రాముని అసెంబ్లీకి పంపించాలని కోరిక ఉంది. పంపిస్తారా? తప్పకుండా పంపించాలి. అలాగే
మరి ఏదైతే మరి ఈ రోజున మనకి ఇన్ని పథకాలు ఇచ్చిన చెల్లమ్మలకు కానీ అక్కలకు కానీ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ డెఫినెట్గా అవన్నీ అందుతున్నాయి. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, నేను మీకు మంచి చేస్తే నన్ను మళ్ళీ గెలిపించండి అని గొప్పగా ఒకే ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవన్నీ మీ అందరికీ చెందుతున్నాయి కాబట్టి ఆ నమ్మకంతో ఆయన మిమ్మల్ని అడిగాడు. సో తప్పకుండా రానున్న రోజుల్లో అద్భుతమైన మెజారిటీతోటి అన్నని అసెంబ్లీ పంపించాలా. అలాగే వై నాట్ 175 అనేది మనం గిఫ్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 175 మన తరఫున, అన్న నువ్వు మా కోసం ఇంత చేసావు, నీ కోసం ఇదిగో మేము చేసాం అని చేస్తే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో రాబోయే తరానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు అవుతాడు. రాబోయే అలాగే ఏదైతే ఉందో మన పిల్లలకి ఆ భవిష్యత్తు తప్పకుండా కావాలి. అది ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీ కూడా ఇంతమంది నేనున్నాను అని చెప్పి మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల మీరున్నారని ప్రతి మీటింగ్లో వారు చెప్తూ ఉంటారు. నిజంగానే అది మనం నిజం చేసుకోవాలి. గతంలో మరి ఏదైనా ఇంతకుముందు పార్టీల్లో చూసుకుంటే బీసీ ఎక్కడ కనపడతలేదే, ఎస్సీ ఎక్కడ కనపడతలేదే, మైనార్టీ ఎక్కడ కనపడతలేదే. ఇప్పుడు కనిపిస్తున్నారు ఈ గవర్నమెంట్లో. ఇదిగో చూడండి, ఈ వేదిక మీద ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళే. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ, వాళ్ళతో పాటు నాకు కూడా, ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు నుంచి ఆ కుటుంబానికి బాగా కావాల్సినవాడిని. హైదరాబాద్లో ఇంటి పక్కనే నేను ఉండేవాడిని. తర్వాత వారు పాదయాత్ర తర్వాత 2004లో ఎంత అద్భుతమైన మెజార్టీ మీరు అందరూ ఇచ్చారు. అలాగే 2009లో కూడా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. సంభవ్ భగవంతుడికి ఏమో ఆయన అవసరం వచ్చిందేమో, అందుకోసం వారిని అలా తీసుకెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఆయన లేరు అనే వార్త వినగానే నిజంగా మా అందరికీ ఒక వారం దాకా నిద్ర పట్టలేదు. సో అట్లాంటి మహానాయకుడు కుమారుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో మీరు అద్భుతమైన మెజార్టీ ఇస్తారని ఆ నమ్మకంతో రాపూరు రావాలి అని మా రామన్న చెప్తే, అన్నా నేను మాట ఇస్తున్నా, తప్పకుండా వస్తా అని చెప్పా. వచ్చా, మాట్లాడా. వచ్చే దారిలోనే టెక్కిలీలో చాలామంది సోదరులు మా ఊరి నుంచి వెళ్ళాలి, మీరు ఆగాల్సిందే అన్నారు. ఊరు టెక్కిలి, నా పేరు ఆలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. నాకు అనుమానం లేదు. సంపదలో కానీ, సేవాభావంలో కానీ, మంచి పనులు చేయడంలో కానీ తెలుగువారే ముందుంటారు. కానీ వచ్చింది 5 కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇబ్బందుల్లో ఉన్నారు, అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నారు, చేతులపైకి ఎత్తండి. ఈ ఇబ్బందులు అధిగమించాలా లేదా? అధిగమించే శక్తి మనకుందా లేదా? అందుకే మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా? మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా, దీపం నేనే పెట్టా, మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. దీనివల్ల ఈరోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.
మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. 3వ కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా. మీలో ఆత్మస్థైర్యం పెంచుతా. ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎరిగిపోతాయి, తగ్గతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం, ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. భలే తెలివైంది మియా, పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులో పోతుంది, పెద్ద నాయకురాలా అని ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా. మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది, అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బాధ్యత నాది. యువత 100 రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు. రోడ్డు ఎక్కండి, సైకిల్ ఎక్కండి, జెండా పట్టుకోండి. మీకు దారి నేను చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, బంగారు బాటేస్తా. మీ జీవితానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోవక్కర్లేదు. కనిగిరిలోనే కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు, మైండ్ పనిచేయాలి, దానికి తెలివి కావాలి.